ఎంత మూర్ఖత్వం అంటే కొందరికి దేవుడు నాకు ఈ కష్టాలు ఇస్తుంది మీ కష్టాలు తెలుసుకోవడానికి. అంటే 18 సంవత్సరాలు ఇండిగో ఎయిర్లైన్స్ నడుపుతుంది. అంటే ఎన్ని లక్షల మందిని ఇలాగా మోసం చేశారు, ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మేము లక్షలు ఖర్చు పెట్టాం, అది పోయినట్టే. ఆ తర్వాత విషయం క్లెయిమ్ చేస్తాం, వాళ్ళు సూ చేస్తాం, గెలుస్తాం, తగ్గేదేలా. ఎందుకు ఇంతవరకు ఎన్ని లక్షల కోట్ల మంది సఫర్ అయ్యారు? పాస్పోర్ట్ ఉంది, గ్రీన్ కార్డు ఉంది, టర్కీ వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ ఉంది, రౌండ్ ట్రిప్ టికెట్ ఉన్నాయి. నన్ను ఎందుకు ఆపారు నిన్న? వాళ్ళకి తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను యుద్ధాలు ఆపడానికి. మీకు చెప్తాను. ఇప్పుడు పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ఇండియన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ముఖ్యంగా అమెరికన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను, టర్కీస్ లీడర్స్తో. ఎందుకు? టర్కీయే పాకిస్తాన్ ప్రెసిడెంట్ని పోస్ట్ చేసి టర్కీయే ఆ మిసైల్స్ ఇచ్చి మన దేశం మీద ప్రయోగిస్తుంది. ఇది తప్పు, టెర్రరిజం అన్నది తప్పు అని నిన్న పెద్ద మీటింగ్ అవుతుందని వాళ్ళకి తెలుసు. 2 గంటలకి నేను పాకిస్తాన్ వెళ్ళిపోతానని తెలుసు వాళ్ళకి, టర్కీ నుండి. ఎందుకంటే టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కదా, ఫ్రెండ్స్. టర్కీ ప్రెసిడెంట్ ద్వారా నేను పాకిస్తాన్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతానని ఆపి, అంటే ఈ యుద్ధ వీరులకి అక్కడ ట్రంప్ అవ్వచ్చు. ఎందుకు యుద్ధం ఆపడం వాళ్ళకి ఇష్టం లేదు చెప్పండి. 2 వారాలు ట్రంప్ యుద్ధం గురించి మాట్లాడా? వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు నిన్న కాక మొన్న? మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్య మేము, ఎందుకంటే వాళ్ళకి యుద్ధ సామగ్రి అమ్మాల. మన బడ్జెట్ ఎంతో సంవత్సరానికి దేశానికి 3 ట్రిలియన్, వాళ్ళు సంవత్సరానికి యుద్ధ సామగ్రి ద్వారా 3 ట్రిలియన్ సంపాదిస్తున్నారు. 35 ట్రిలియన్లో 10%. ఇప్పుడైనా అర్థమైందా మీకు? అంటే నేనంటే ఇంత భయం ఎందుకు ఈ ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి, ఈ దొంగలకి, ఖర్చు దొంగలకి? మరి అదే పాస్పోర్టు, అదే గ్రీన్ కార్డు, అదే వీసా, అది మరి ఇప్పుడు నన్ను ఎలా పంపిస్తున్నారు? ఇండిగో అంటది అపాలజీ చెప్పుకుంటా, డాక్యుమెంట్స్ లేవట. బుద్ధి బుర్రలేని గాడిదిల్లారా, మీ తడాకా తీస్తాను. ఎన్ని కోట్ల మందికి మీరు మోసం చేశారో, అన్ని కోట్లు, 100, 1000 కోట్ల, 5000 కోట్ల చార్జ్ చేస్తాను, సూ చేస్తాను, కోర్టులకు వెళ్తాను. ఎందుకంటే నేను అమెరికన్ రెసిడెంట్, నా కొడుకు ఇండియా అమెరికన్ సిటిజన్, టీమ్ మెంబర్స్. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది, వదిలేదే లేదు.